నా ప్రభా అయ్యా మా కుటుంబంలో జరిగించండి నా ప్రభా, మా సంఘాల్లో జరిగించండి నా ప్రభా. అయ్యా ఇవన్నీ కూడా నా ప్రభా నీకు విధేయులై జీవించినప్పుడే జరుగుతాయి కదా నా ప్రభా. అలా నీకు విధేయులై జీవించడానికి నాకు స్వరూపుడు సహాయం దయచేయమని అడుగుతున్నాను నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా సంశయం చూసుకుంటే నా ప్రభా అయ్యా పచ్చి దవడ ఎముక తీసుకొని నా ప్రభా 1000 మందిని హతం చేశాడు నా ప్రభా. అలాంటి కృపను మాకు దయచేయండి నా ప్రభా. అయా సంసవన్ గారికి తోడై ఉండి నడిపించినట్టుగా నా ప్రభా మాకు మీరు తోడై ఉండండి నా ప్రభా. ప్రతి ఒక్క సమస్య వచ్చినప్పటికీ నా ప్రభా ఎదిరించుకోవడానికి మా ప్రభు చూపి సహాయం దయచేయండి ఆయన. అలాగే దావీదు మహాభక్తులు చూసుకుంటే నా ప్రభా 6 మూరల జానుడు ఉన్న గొలియాతుని చూసి భయపడలేదు నా ప్రభా. అతడు ఎంతటి వాడు నా ముందన్నాడు నా ప్రభా. ఆ చేతిలో ఏదుంటే రాయి తీసుకొని మాత్రమే నా ప్రభా, రాయి తీసుకొని నా ప్రభా అతను చేశాడు నా తండ్రి. అలా మా చేతిలో నీ 2 అంచెల ఖడ్గం అనే బైబుల్ని పెట్టుకొని నా ప్రభా మేము ముందుకు వెళ్ళే వారిగా మాకు కృప చూపి సహాయం దయచేయండి నా ప్రభా. మేము కూడా నీకు విధేయులై జీవించినప్పుడు నా ప్రభా ఈ లోకంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ నా ప్రభా, ఎలాంటి శోధనలు వచ్చినప్పటికీ కూడా నా ప్రభా మేము జయించగలిగే వారిగా ఉంటకు మాకు సహాయం దయచేయమని ఒక ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన జీవము గల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు దిగులేరా, నాకు తీసేరా, నాకు తీసేరా. ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడున్నావు, వేదనలో వేదనలో కష్టములో నష్టములో నా తోడున్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, అడిగిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెలిగిన వారికి దొరికేవాడు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయ
యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులే యేసయ్యా. మంచిదండి. మన మధ్యలో దేవజనులు ఎంజాయ్ శాస్త్రి గారు ఉన్నారు. వర్తమానం అందిస్తారు పిల్లరా. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మనం ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు 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 ప్రభా. ఇంతవరకు నీ సజీవుల లెక్కను నిలబెట్టుకుని నీ పాపల క్షేమములు దయచేసి తిరిగి ఏ సమయంలో ఈ పునరుద్ధరణ దినాన తండ్రి ఈ యొక్క 2026 సంవత్సరము మే మాసం తండ్రి ఈ యొక్క 17వ తేదీన ఈ రీతిగా నీ సన్నిధిలో కూడుకొని స్తుతించగలుగుతున్నామంటే కేవలము నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి మాత్రమే ప్రభు. నీ కృపగల హస్తాలతో భద్రపరచండి, నీ కాపుదల దయచేయండి. ఈ దినమున చూడక గతించిపోయినటువంటి వారు ఎందరో ఉన్నప్పటికీ నీ బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తుకొని నిలబెట్టుకొని నీ కాపుదలు అనుగ్రహిస్తున్నావు ప్రభు. అందరి బట్టి నీకు స్తోత్రములయా. ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జరిగించబడుతున్నటువంటి ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీరు తోడుగా ఉండి నడిపించి క్షేమాన్ని మీరు కలుగు చేసి ప్రభు ప్రతి దుష్టులను లయపరిచి ఇటు ఆవరణము కేవలము నీ పరిశుద్ధాత్మ చేత నింపబడటకు మీరు సహాయం చేయండి. ప్రతి నిద్రాత్మలను బంధించండి, ప్రతి చీకటి శక్తిని ఖండించి ప్రారదోరండి ప్రభు. నీ యొక్క నామములో ఇక్కడ కార్యములు జరిగించబడుటకు, నీ నామము ఉచ్చరింపబడుటకు, నీ నామము వెల్లడింపబడుటకు సహాయం చేయండి. నీ నామములో తండ్రి మాట్లాడుచుండగా ప్రతి బిడ్డ గ్రహించుకొని దేవా వాక్యమును హృదయములో నెవరు వేసుకొని భద్రపరుచుకున్నటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమునే నీ వాక్యము పలుకుచుండగా ఈ యొక్క మాటలను బట్టి ఇప్పుడే వారిలో మారు మనసు కలుగుటకు నీ వాక్యము మీద తండ్రి చెవియొగ్గి ఆలకించి వారి జీవితాలను త్రిప్పుకొనుటకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవాటి మాటలు పలికించండి, గొప్ప మాటలు, మాకు తెలియనటువంటి గోడమైన సంగతులను మా కొరకు ఈ దినమున బయలుపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రములు 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 ప్రభా. ఇదిగో తండ్రి నాయన గొప్ప మాటల ద్వారా తండ్రి ఈ దినమున మేమందరము బలపరచబడాలి తండ్రి. అటువంటి మాటలు ఈ దినమున తండ్రి వినిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవా. నీ పరిశుద్ధాత్మలో ఏదైతే మాట్లాడించబోతున్నావో అటు మాటలను తండ్రి నాది మాది అని గ్రహించుకునేటువంటి భాగ్యము మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఇంతవరకు చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభువా. తదుపరి ప్రభువా తండ్రి నాయన వారు చెప్పినటువంటి మాటలను బట్టి ప్రార్థించిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతో తండ్రి విశ్వాసముతో నీ మాటలు విని ప్రార్థించి నీ పాదములు తడిపిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపతో నింపండి ప్రభువా. తిరిగి ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభువా నీ మాటల మీద మేము తండ్రి ధ్యాస ఉంచి నీ మాటలు ఆలకించేటువంటి భాగ్యము మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థించుకొనొచ్చు. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చదవబడినటువంటి లేఖనాలు మన ముందున్నాయి. మరి చదవబడినటువంటి లేఖనాలలో ఏమర్థమైంది? స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీకున్నటువంటి నీ చెడు ఆలోచనలను, నీకున్నటువంటి చెడు తలంపులను, చెడు మనస్సును, పాడైపోయినటువంటి నీ యొక్క హృదయమును ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎవరు యందు నమ్మిక ఉంచమంటున్నాడంటే నజరేయుడైనటువంటి దేవుని క్రీస్తు మీద నీ యొక్క నమ్మకం ఉంచు. నమ్మకము దేవుని మీద ఉంచు, యెహోవా మీద నీ నమ్మకం ఉంచు. నీవు ఈరోజు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని నీ బుద్ధిని నువ్వు నమ్ముకొని ముందుకెళ్తున్నావు.
నీ యొక్క బుద్ధి చేత నడిపించబడుతున్నావు, నీ హృదయ ఆలోచనల చేత నడిపించబడుతున్నావు. నీ హృదయము ఏది చెబితే అది చేయాలని చెప్పి ఈ రోజు నువ్వు తీర్మానం తీసుకుంటావు, నిశ్చయించుకుంటున్నావు. నీ హృదయం చెప్పిందే నువ్వు చేయాలని ఆశపడుతున్నావు. నా హృదయం చెప్పిందే నేను చేస్తాను. ఎందుకు చేస్తానంటే ఆనాడు అబ్రహాము కూడా అతను అంతటికి అతనే చేసి దేవుని దగ్గరికి వెళ్ళలేదా? అతను అంతటికి అతనే దేవుని దగ్గరికి వెళ్ళాడు. అతను అంతటికి అతనే దేవుని దగ్గరికి నడుచుకుంటూ తన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవునిలో ఎదిగాడు కదా అని చెప్పి గొప్పవారు చెప్పేటువంటి మాటలు ఇవ్వండి. ఏమండి, దేవుని యొక్క పిలుపు లేకుండా అబ్రహాము నడిచి వెళ్ళగలుగుతాడా? దేవుని యొక్క పిలుపు లేకుండా తన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళగలుగుతాడా? లేదు. దేవుని యొక్క పిలుపును బట్టి మాత్రమే ఆనాడు అబ్రహాం వెళ్ళాడు. ఆ తర్వాత వెళ్ళినటువంటి వారు అందరూ కూడా దేవుని యొక్క పిలుపు మేరకు వెళ్ళినటువంటి వారు గాని వారి యొక్క స్వంత స్వబుద్ధి చేత, వారి హృదయం చేత నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఏదో నిద్రలో నీకు వచ్చిన కలను బట్టి దేవుడు నన్ను పలానా చోటకు రమ్మన్నాడు, వెళ్తున్నాను. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఈరోజు జీవిస్తున్నావు. నీ స్వబుద్ధి చేత ఈరోజు నడుచుకుంటున్నావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఆయన మీద నమ్మిక ఉంచు. నీ పూర్ణ హృదయముతో ఆయన మీద నమ్మిక ఉంచు. దేనికి నిన్ను ఆయన మీద నమ్మిక ఉంచమని చెప్తున్నాడంటే, ఆయన మీద నమ్మకం ఉంచితే నీకు ఏది అవసరమో ఆయన రక్షించేవాడు ఆయన, నిన్ను ప్రేమించేవాడు ఆయన, నీకు తోడై ఉండి నడిపించేవాడు ఆయన అని చెప్పి బైబిల్ గ్రంథంలో పోయిన వారం మనం చదువుకున్నాం. ఆ చదువుకున్నటువంటి 3 మాటలు, రక్షించేవాడు, ప్రేమించేవాడు, తోడై ఉండి నడిపించేవాడు ఆయనే, ఈ 3 నీ జీవితానికి ఉంటే సరిపోవా? నీకు ఆపదలలో నుంచి రక్షించేవాడు ఆయన అని చెప్తున్నాడు. నీకు రోగముల నుంచి రక్షించేవాడు ఆయన అని చెప్తున్నాడు. నీకున్నటువంటి బాధలన్నిటి నుంచి రక్షించేవాడు ఆయన అని చెప్తున్నాడు. వాటి నుంచి రక్షింపబడితే నీకు సరిపోదా? నిన్ను ప్రేమించేవాడు ఆయనని చెప్తున్నాడు. ఈ లోకంలో ఏ మనుషుడు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. నీ తల్లి మరిచినా నేను నిన్ను మరవను, ఆ విధముగా నిన్ను ప్రేమిస్తానని చెప్పాడు. ఆ ప్రేమ నీకు సరిపోదా? నీకు తోడై ఉండి నడిపిస్తానన్నాడు. ఈ లోకములో నీతో ఎవరు వెంట వచ్చినా రాకపోయినా, నీ వెంట ఎవరు నడిచినా నడవకపోయినా, నీకెవరు సహాయం చేసినా చేయకపోయినా, నీకు నేను తోడై ఉండి నడిపిస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట సరిపోదా? మరి ఆ 3 మాటలు నమ్మినటువంటి వారం అయితే ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారంగా ఉన్నాం. ఆయన యందు నమ్మిక ఉంచాము అంటే ఆ 3 పలికిన 3 మాటలు మన జీవితంలో ఫలింపజేస్తాయి. నమ్మిక ఉంచారు. ఆనాడు యేసు ప్రభువారు వీధులలో నడుస్తుంటే, గ్రామాలలో వెళుతుంటే జన సమూహము గుంపులుగా వచ్చారు. ఎందుకు వచ్చి ఉంటారంటారు? ఎందుకు వచ్చి ఉంటారండి? ఎందుకు వచ్చి ఉంటారంటే యేసు ప్రభువారు అనేటువంటి అతను వస్తున్నాడంట. అతని ద్వారా అద్భుత కార్యాలు జరిగించబడతాయంట. ఆ కార్యములను చూడాలి. ఇంతవరకు మనం విన్నామే కానీ వాటిని మనం కనులారా చూడలేదు. వాటిని చూడాలి, వాటిని పొందుకోవాలి అని చెప్పి ఆ జన సమూహం ఏం చేసేవాడంటే గుంపులుగా వచ్చేవాడు. గుంపులుగా వచ్చేవాడు. నమ్మిక ఉంచారు. దేని మీద? ఆయన చేసేటువంటి కార్యాల మీద నమ్మిక ఉంచారు. ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో వారికి తెలుసు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చగలడని తెలుసు. 5 రొట్టెలు 2 చేపలు అంత మందికి, అన్ని వేల మందికి పంచిపెట్టాడని తెలుసు. నీకు రోగముతో దయ్యముతో పీడింపబడుతున్న వాటిని వెళ్ళగొట్టాడని తెలుసు. అటువంటి గొప్ప కార్యములు చేయగలిగినటువంటి సమర్థత కలిగిన దేవుడు మన మార్గములో, మన గ్రామములోకి వస్తున్నాడు కదా. నేను వెళ్ళాలి, ఆ కార్యములను నేను చూడాలి, నేను నా జీవితంలో అనుభవించాలి అని చెప్పి ఆ గ్రామాలలో ఉన్నటువంటి వారు జన సమూహము గుంపులుగా కదిలొచ్చారు. ఆ గుంపులుగా కదిలొచ్చినటువంటి వాటిలో ఒకడైనటువంటి జక్కయ్య నమ్మకం చూడండి. జక్కయ్య నమ్మకం చూడండి. ఎలాంటి నమ్మకం ఆ జక్కయ్యది? రోడ్డు మీద కనపడకపోలేమో, నాకు నేను పొట్టివాడిని కనుక నేను అందకపోనేమో, ఆయన చూపునే నా చూపు ఆయన చూడడానికి అందకపోదేమో కనుక నేను చెట్టు ఎక్కాలని చెప్పి నమ్మిక ఇచ్చాడు. చెట్టు మీదకి ఎక్కితే ఆయనను చూడగలుగుతానని నమ్మిక ఇచ్చాడు. చూడండి, ఈ యొక్క మాటలను బట్టి మనం ఏం చేసుకోవాలంటే, ఈ మాటలు ఆయనను నమ్మిక ఉంచడానికి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారు ఏ విధముగా ప్రవర్తించారు. ఆయన యందు నమ్మిక ఉంచడానికి నీవేదో చెట్లు పుట్లు ఎక్కమనట్లేదు, దేవుని సన్నిధికి రాను అని చెప్పి అడుగుతుంటే ఏం చేస్తున్నావు ఈ రోజున? ఆయన మీద నమ్మిక ఉంచడానికి దేవుని సన్నిధిలో నువ్వు ఉండు అని చెప్పి నేను పిలుస్తుంటే నీవు దేవుని పక్షాన విరోధముగా జీవిస్తున్నావు. దేవుని పక్షాన విరోధముగా బ్రతుకుతున్నావు. అది కాదు నిజమైనటువంటి క్రైస్తవ భక్తి. అది కాదు. ఆయన మీద నమ్మిక ఉంచడానికి వారు ఏ విధమైనటువంటి ప్రయాసపడ్డారో చూడండి. ఆ రోజున
ఆయన ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ, సముద్రము ఒడ్డున ప్రకటిస్తే సముద్రపు ఒడ్డున జన సమూహము గుంపులు గుంపులుగా ఉండేది. అరణ్యములో ప్రకటిస్తే అరణ్యములో ఉండేవారు. ఎండ లేదు, వాన లేదు. శ్మశానములలో చెప్తే అక్కడ ఉన్నాడు. ఆయన ఎక్కడ 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 సువార్త చెప్పినా, ఏ గృహములోకి వెళ్ళినా ఆ గృహము బయట గుంపులు గుంపులుగా ఉన్నారు. అవునా కాదా చెప్పండి? అవునా కాదా చెప్పండి? మరి అటువంటి జన సమూహము దేనికి వచ్చారు? ఆయన యందు నమ్మిక ఉంచడానికి. ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారుగా వాళ్ళు వచ్చారు. ఆయన కార్యాలు చూడాలని చెప్పి, అనుభవించాలని చెప్పారు. మరి ఈ రోజున దేవుడు ఇచ్చినటువంటి ఒక అనుకూల సమయాన్ని నీవు నేను ఎలాగ వినియోగించుకుంటున్నాము, ఎలాగ ఆచరిస్తున్నాము? ఇదిగో నీ పరిశుద్ధ దినాన్ని ఎలా ఆచరించమని చెప్పాడు దేవుడు. పరిశుద్ధ దినం అనగా దేవుడు నీవు 6 రోజులు కష్టపడి తిరిగి 7వ రోజున నీవు హాయిగా తిని పడుకోమని చెప్పి కాదు నీకు సెలవిచ్చింది. తిని పడుకోమని కాదు సెలవిచ్చింది దేవుడు. నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? 7వ దినమున నా సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించి నీకు చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండమని చెప్పించాడు. నీ పునరుద్ధాన దినాన్ని నువ్వు ఎలా ఆచరిస్తున్నావు నువ్వే ఆలోచించు. నీవే ఆలోచించు. ఎలాగో నీ పునరుద్ధాన దినాన్ని నువ్వు ఎలా వృధా చేసుకుంటున్నావు? దేనికి అనవసరమైన వాటికి నీ పునరుద్ధాన దినాన్ని వాడుకుంటున్నావు? నీ దేవుని సన్నిధికి రావాల్సినటువంటి సమయంలో నీవు ఎక్కడో ఉంటూ దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నావు. అది తప్పు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా యందు నమ్మిక ఉంచు. ఎలాగునో తెలుసా? పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకం ఉంచు. పూర్ణ హృదయముతో. మరనాడు జక్కయ్య చెట్టు ఎక్కినప్పుడు నమ్మిక ఉంచి ఎక్కాడు. నమ్మిక ఉంచి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య గృహములో ఏమొచ్చింది? ఎవరొచ్చారు? ఎవరొచ్చారు? అపవాది దూరిందా? సాతాను దూరాడా? లేకపోతే దయ్యముల చేత పీడింపబడ్డాడా? లేదు. ఆయనను చూడాలని చెప్పి నమ్మిక ఉంచినటువంటి జక్కయ్య ఇంట్లో యేసు ప్రభు వారు వచ్చి ఉన్నాడు. నేడు జక్కయ్య, నేడు నేను నీ ఇంట్లో ఉండబో. చదవండి. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదని చెప్పగా సంతోషముతో. చూడండి, అప్పుడు దాకా అనుకోలేదు. అతను ఎందుకు వచ్చాడు? చూడాలనే వచ్చాడు. అతనిని చేర్చుకోవాలని రాలేదు. చూడాలని చెప్పి, ఆయన కార్యాలు చూడాలని చెప్పి, ఆయన ఎలా ఉంటాడు అని చెప్పి నమ్మిక ఇచ్చి వచ్చినటువంటి జక్కయ్య జీవితంలోకి దేవుడు అతని గృహంలోకి వచ్చాడు. అతని గృహంలోకి వచ్చినప్పుడు ఏం జరిగిన తర్వాత చూద్దాం. చూచి చూడండి, పాపి అయిన జక్కయ్య ఇంట్లో ఎలా ఉంటాడు ఈయన? ఇక్కడ అదే చెప్పిన వాక్యము, స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుమని చెప్తున్నాడు. అన్నాడు. అలాగనే చెప్తున్నాడు, పాపి అయినటువంటి జక్కయ్య ఇంట్లో ఆయన ఎలా నివాసం చేస్తాడు? ఆయన ఒక లంచము తీసుకునేటువంటి వ్యక్తి. ఆయన చేయి చాపితే లంచము కోసం ఎదురు చూసే వ్యక్తి. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఏ విధముగా లంచము తీసుకున్నాడో తెలియనటువంటి వ్యక్తి. అతని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ ఆ లంచము డబ్బులతో కొనుక్కున్నటువంటి వస్తువులే. అటువంటి పాపి ఇంట్లోకి ఎలాగొస్తాడు ఆయన, ఎలా బస చేస్తాడు ఆయన అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ సనుగుతున్నారు. చుట్టుపక్కల ఉన్న వారందరూ సనుగుతున్నారు. పాపి అయినటువంటి వారి ఇంట్లో ఆయన బస చేయకూడదా? ఆయన ఈ లోకంలోకి వచ్చింది పాపుల కోసము కాదా? నీతిమంతుల కోసం వచ్చాడా? ఎవరి కోసం వచ్చాడండి ఆయన ఈ లోకంలోకి? నీతిమంతుల కోసము కాదు. ఎవరైతే నశించిపోతున్న వారు ఉన్నారో వారి కోసం వచ్చాడు. ఎవరైతే పాపులు ఉన్నారో వారి కోసం వచ్చాడు. ఎవరైతే దేవుని యొక్క మార్గము తెలిసినప్పటికీ ఆ యొక్క మార్గములో నడుచుకున్నటువంటి వారు ఉన్నారో వారి కోసం వచ్చాడు. ఆయన వచ్చింది నిజముగా చెడిపోతున్నటువంటి నిన్ను నన్ను బాగు చేసుకునడానికి. 100 మందిలో 99 గొర్రెలు చక్కగా ఉన్నప్పటికీ తప్పిపోయినటువంటి ఒక్క గొర్రె నీ కోసము, నా కోసము, నీ ఆత్మ నా ఆత్మ కోసమే ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఎంతో ప్రయాసపడుతున్నాడు. మనం ఆ మార్గంలో ఉండకూడదని చెప్పి ఆ 99 వెళ్ళిపోతున్నా కానీ నశించిపోతున్నటువంటి నీ కోసమే దేవుడు ఈరోజు ప్రయాసపడుతున్నాడు. నశించిపోతున్నటువంటి నీ ఒక్కడి కోసమే దేవుడు ఈ దినమున ఈ మాటలు చెప్పమంటున్నాడు. నశించిపోతున్న నీ ఒక్కడి హృదయంలోకి ఈ మాటలు అర్థమవులాగున ఈ మాటలు దేవుడు పలకమంటున్నాడు. మరి నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు ఈ మాటలు?
పాపి అయినటువంటి చెక్క ఇంట్లో ఎలాగుంటారని చెప్పి చుట్టూ ఉన్న వారందరూ కొనుక్కున్నారు సనుక్కు. ఏనండి, పాపుల ఇంట్లో దేవుడు ఉండకూడదా? పాపి ఇంటికి పాస్టర్ రాకూడదా? పాపం చేసినటువంటి వారింటికి పాస్టర్ వెళ్ళకూడదా అండి? ఎందుకు వెళ్ళకూడదు? వారి కోసమే కదా దేవుడు మనల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చి ఆయన చేసినటువంటి కార్యము, ఆయన చేసినటువంటి పరిచర్యను, బోధను ఆయన విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మీరు సకల సృష్టికి సువార్తను తెలియచేయమని చెప్పాడు. మరి పాపి ఇంటికి వెళ్ళకూడదు అనడానికి నువ్వెవరు చెప్పండి? ఎవరివి? మనుషులమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపుల మార్గముని మరలించి వారి యొక్క దేవుని మార్గంలోకి నడిపించడానికి మనము వారి కోసం ప్రయాసపడాలి. 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసమే పోరాడాడు. ఆ ఒక్క గొర్రె కోసం, ఆ ఒక్క ఆత్మ నశించకూడదని చెప్పి పోరాడాడు. ఆ ఒక్క దేవుని సన్నిధిని, ప్రేమను తెలుసుకోవాలని చెప్పి పోరాడాడు. అది ఈరోజు చేయాల్సినటువంటి మన భక్తి జీవితం. అది ఈరోజు చేయాల్సినటువంటి మన క్రైస్తవ జీవితం. అది తప్ప ఈరోజు మనం అన్ని చేస్తాం. పాపి అయిన జక్క ఇంట్లోకి వచ్చినటువంటి యేసు ప్రభువు ఆయన ఇంట్లోకి రావటం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న వారు కొనుక్కున్నారు సరుకులు. కాదు, నేను ఆ ఇంట్లోకి వెళ్తాను అన్నాడు. ఆయన నాకు చెట్టు ఎక్కాడు, నమ్మిక ఉంచాడు, నన్ను చూడాలని చెప్పి విశ్వాసం ఉంచాడు. హృదయపూర్వకంగా చూడాలని విశ్వాసంతో నమ్మిక ఇచ్చి ఎక్కినటువంటి జక్క ఏంట నేడు నేను ఉండబోతున్నానని చెప్పి సెలవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క చెడుతనమును బట్టి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావు, నీ యొక్క హృదయము చెడిపోయిందని చెప్పు. దేవుడు ఇంకా నిన్ను బాగు చేయడు, దేవుడు నిన్ను ఇంకా మార్చడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. దేవునికి కావాల్సింది నీవే, దేవుడికి కావాల్సింది నీవే. ఈ రోజున నిన్నే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున నిన్ను బట్టే నీ ఇంటి వారిని మార్చాలని కోరుకుంటున్నాడు. నిన్ను బట్టే సకల జనులను మార్చాలని కోరుకుంటున్నాడు. నిన్ను బట్టే నశించిపోతున్న వారందరికీ సువార్తను అందించాలని కోరుకుంటున్నాడు. నిన్ను బట్టి మాత్రమే. మరి నిన్ను బట్టి మార్చాలని చెప్పి దేవుడు ఆశపడుతుంటే నీ హృదయమే మారినప్పుడు ఇరుగు పొరుగు వారికి ఏం తెలియజేస్తుంది? నిన్ను బట్టే ఈ యొక్క ఆత్మ కోసమే ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడుతున్నారు దైవజనులు. ఇన్ని యొక్క ఆత్మ కోసం రక్షించడానికి ఎన్ని సంవత్సరాలు ప్రార్థిస్తున్నారు, ఎన్ని మోకాళ్ళ ప్రార్థనలు, ఎన్ని కన్నీటి ప్రార్థనలు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని ప్రార్థనలు చేసినా నీలో మార్పు కలగకపోతే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నువ్వు విడిచిపెట్టకపోతే, నీ స్వబుద్ధిని బట్టి నీవు ఇంకను ఈ లోకంలోనే ఉండిపోతావు. గద్దించిన లోబడిన వాడు ఏమవుతాడంటే హఠాత్తుగా నాశనం అయిపోతాడని చెప్పి సామెతలుగా, హఠాత్తుగా నాశనం అయిపోతాడు నువ్వు గద్దించిన వినకపోతే. నీకోసమే దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. నీ స్వబుద్ధిని విడిచిపెట్టు, స్వబుద్ధిని విడిచిపెట్టు, నీ యొక్క పాపపు జీవితమును విడిచిపెట్టు. నువ్వు ఎలా జీవించావా, నువ్వు ఎలా ప్రవర్తించావా ఇంతకు ముందు అన్నది అనవసరం. నువ్వు ఇంతకు ముందు ఎలా జీవించావు, నీ జీవితం ఏంటి, నీ జీవిత శైలి ఏంటి అని చెప్పి ఎవరు పట్టించుకోరు. నీవు మారు. ఈ రోజు నీవు మారావంటే నిన్ను మారినందుకు కూడా నిన్ను మాట్లాడతారు. ఏమన్నా తెలుసా? అబ్బో నిన్నటి దాకా షికారులకు వెళ్ళినామే, వాళ్ళ బైబుల్ పెట్టుకొని చర్చికి వెళ్తుందయ్యా అని చెప్పారు కదా. నిన్నటి దాకా షికారులు కొట్టినవాడు ఈ రోజు బైబుల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తున్నాడు అయ్యా అంటారు ఖచ్చితంగా అంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీవే కావాలని కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో ఉంటున్నటువంటి నీవే మార్పు చెందాలని కోరుకుంటున్నాడు. మరి నీ మార్పు కోసం ఆయన అంత ప్రయాసపడుతున్నాడు, నీ మార్పు కోసం ఎంత ఎదురు చూస్తున్నాడు. ఇంకా నువ్వు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక, నీ స్వబుద్ధిని విడిచిపెట్టక, నీవు నీ స్వబుద్ధి ప్రకారముగానే నువ్వు జీవిస్తావంటే ఇక నీకు తగినటువంటిది కాదు. నీవు ఎంత గద్దించినా వినట్లేదు కనుక ఒక దినమున హఠాత్తుగా ఆ దినమున నీవు నిశ్చయముగా ప్రార్థించి అయ్యా నాకు సహాయము చేయమని చెప్పి అడిగినను నీకు సహాయము చేసేటువంటి వారు 90 ఇక్కడే 1వ సామెతలో 1వ అధ్యాయంలో మాట చెప్తాడు. అదే చదవండి. నేను పిలవక వినకపోతిరి, నేను చెప్పిన బోధ ఏది మీరు వెనక త్రోసివేసితిరి, గద్దించినా లోబడలేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను చేసేదను. చాలు చాలు చాలు. మీకు
శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తానంటున్నాడు? నేను నవ్వెదను అంటున్నాడు. ఎప్పుడు? గద్దించినను లోబడనప్పుడు. ఎన్ని మాటలు ఎన్ని బోధలు చేసినను వాటిని వినక త్రోసి వేసినప్పుడు, మీరు గద్దించినను మారకపోతే, మీరు ఆపత్కాలంలో నాకు మొరపెట్టిన నేను మిమ్మల్ని చూసి నవ్వెదనే గాని మీకు సహాయం చేయను. మీకు సహాయం చేయను. ఎంతకాలం అండి? ఈరోజు మానవుడు అయిన నీకు ఎంత ఓపిక ఉంది, ఎంత ఓర్పు ఉంది? ఎదుటి మనిషి 4 మాటలు అంటే తట్టుకోలేవు, 5వ మాటకి నువ్వు తిరిగి 20 మాటలు అనగలిగినటువంటి పరిస్థితి నీ పరిస్థితి. మానవుడు అయిన నీకు అంత పేషెన్సీ తక్కువగా ఉంటే మరి ఆయన ఎంత కాలం నేను భరించాడు. ఇంకా నువ్వు మారుతావని చూశాడు. నీ కోసం 2 చేతులు చాపి లోబడిన వాళ్ళ కోసము దినమంతా చేతులు చాపి చూస్తున్నాడు. మరి ఆయన నీ కోసం అంత ప్రయాసపడుతూ అంత ఎదురు చూస్తుంటే, నీవు ఎప్పుడెప్పుడు గొడవ పడాలా అని చెప్పి చూస్తున్నావు. నీవు ఎప్పుడెప్పుడు ఎదురు తిరిగి మాట్లాడాలా అని చూస్తున్నావు. నువ్వు ఎప్పుడెప్పుడు దేవునికి విరోధముగా జీవించాలా అని చూస్తున్నావు. కానీ ఆయన అట్లా అనట్లేదు. ఇంతకాలము చూశాడు, ఇంకా నువ్వు చూస్తున్నాడు. కానీ ఎంత గద్దించినా లోపడకపోతే హఠాత్తుగా నీ జీవితం అయిపోతుందో తెలియదు. హఠాత్తుగా నీ బ్రతుకు ఏమైపోతుందో తెలియదు. హఠాత్తుగా నీ కుటుంబ పరిస్థితి ఏమైపోతుందో తెలియదు. నీ బిడ్డల బ్రతుకు ఏమైపోతుందో తెలియదు. హఠాత్తుగా నీ చేస్తున్నటువంటి పని ఏమైపోతుందో తెలీదు. నీవు దేవుని మాటలు గద్దింపులకు లోబడకపోతే హఠాత్తుకరమైనటువంటి విషయాలను నువ్వు వినాల్సిన పరిస్థితి కలుగుతుంది. హఠాత్తుకరమైనటువంటి విషయాలను నువ్వు వాటిని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి నీకు కలుగుతుంది. అంతదాకా తెచ్చుకోవద్దు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన నమ్ముకున్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారి జీవితాలు ఎంత గొప్పగా మార్చబడ్డాయి. ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారి బ్రతుకులు ఏ విధముగా తీర్చిదిద్దబడ్డాయి. మరి ఆ విధమైనటువంటి బ్రతుకులుగా మన బ్రతుకులు తీర్చిదిద్దబడాలంటే, ఆ విధమైనటువంటి బ్రతుకులుగా మన బ్రతుకులు మార్చబడాలంటే మన యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకోవచ్చు. స్వబుద్ధిని ఆధారము చేసుకోవాలి. నీ స్వబుద్ధి చేత నీవు ఇంకను పీడింపబడుతున్నావు. నీ స్వబుద్ధి రానున్నటువంటి రోజుల్లో, రాకడ సమయంలో నిన్ను తప్పించలేదు. నీ స్వబుద్ధి రానున్నటువంటి రాకడ రోజుల్లో, రాకడ దినమున తప్పించలేదు. లోకాసు సువార్తలో ఒక మాట చెప్తాడు. ఈ యొక్క రోజులు ఎలాగునే తెలుసా? నా యొక్క రాకడ ఏ విధముగా ఉంటుందో తెలుసా? ఆనాడు నోవాహు దినములలో జరిగినట్టుగా మనిషి కుమారుడి దినములలో కూడా జరుగుతుంది. ఆ జరిగినటువంటి పరిస్థితులే నా యొక్క రాకడకు సూచనగా నేను చూపిస్తున్నానని చెప్తున్నాడు. మరి ఆనాడు ఏమి జరిగింది నోవాహు దినములలో? ఏమి జరిగింది నోవాహు దినములలో? ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎలా బ్రతుకుదామా, ఎలా జీవిద్దామా, ఎలా 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 ఇదే జీవితమే కానీ ఎలా నా దేవుడి దగ్గర ప్రయాసపడాలి, ఎలా నా దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి అనేటువంటి ఆలోచన. అటువంటి ఆలోచన లేకపోవటం ఆ స్వబుద్ధి చేత నింపబడటం ద్వారా మనుష్యుడిని చేసుకున్నందుకు ఆయన బహు దుఃఖపడుతున్నాడు. చూడండి, ఆది కాండంలో మాట చెప్తాడు. ఆది కాండము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు కేవలము చెడ్డదనియు చూచి నరులను చేసినందుకు సంతాపమునుంది హృదయంలో నచ్చుకుంటున్నాడంట. చాలు చూడండి, మనుష్యుడిని చేసినందుకు, ఆయన గద్దించినను లోబడినటువంటి మనుషులను చేసినందుకు ఆయన బహు బాధపడుతున్నాడు. మనుష్యుడు ఏ విధముగా చెడిపోయాడో చూడండి. ఆయనేమో మనుష్యుడు మంచిగా ఉండాలని చేశాడు. మనుష్యుడు ఆయన ఆకారంలో ఉండాలని చేశాడు. మనుష్యుడు ఆయన స్వరూప్యంలో ఉండాలని చేశాడు. ఆయన స్వరూప్యంలో చేసుకున్నటువంటి మనుష్యుడు ఆయనని ఈరోజు దుఃఖపరుస్తున్నాడు. ఆయనని ఈరోజు బాధపడుతున్నాడు. కేవలము ఈ స్వబుద్ధిని ఆధారము చేసుకుని మానవుడు ఈ విధంగా జీవిస్తున్నాడు. ఆ స్వబుద్ధిని ఆధారము చేసుకుని దేవుని మీద ప్రేమ లేకుండా జీవిస్తున్నాడు. ఆ స్వబుద్ధిని ఆధారము చేసుకుని దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, నరుణ్ణి చేసుకున్నందుకు ఆయన సంతోషపడ్డాడు ఆ దినం. నరుణ్ణి చేసుకున్నందుకు సంతోషపడ్డాడు ఆ దినం. కానీ అది ఈనాడికి కూడా ఆనాడు చేసినటువంటి పాపము ఇప్పటికి కూడా వెంటాడుతుంది. ఆ పాపము వలన మన కుటుంబాలు ఎంతో నాశనకరమైనటువంటి పరిస్థితి, మన బిడ్డల జీవితాలు ఎంతో నాశనం అయిపోతుంది.
ఈ రోజు నువ్వు ఆలోచించు. నీ తరతరములను దీవిస్తానని చెప్పినటువంటి దేవుడు, నీ తరతరములను ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు. అటు దీవెనలు ఆశీర్వాదములు పొందుకోవాలా, లేకపోతే నాశనకరమైనటువంటి జీవితాన్ని వారు పొందుకోవాలి. నాశనకరమైనటువంటి జీవితమును పొందుకోవటం ద్వారా వారికి వచ్చేటువంటి జీవితం ఏముండదు, వెళ్ళిపోయి చక్కగా నరకములు కాలిపోతుంది. అక్కడ అగ్ని ఎలా ఉంటది? అగ్ని ఆరదు, ఉరుగు చావదు. ఆ మండుటి ఎండకే అల్లాడిపోతున్నాం మనం. ఆ కాల్పుడికి అరుపులు కేకలే గాని నీకు ఒక్క ఏమంటారు చూడండి, అదే అంటాడు కదా, అగ్ని ఆరదు పురుగు చావదు. అగ్నికి కనీసం పురుగు కూడా చావదు. నీకు కనీసం మరణము కావాలని కోరుకున్నా కానీ అక్కడ నీకు మరణం దొరకదు. ఆ కాల్పులకి అరుపులు, నీ కేకలు భయంకరమైన పరిస్థితులతో కాలిపోతాయి. ఈ జీవితము, ఈ మరణము నుంచి తప్పించుకోవాలంటే దేవుని యొక్క మాటను బట్టి సంపూర్ణ నీ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో ఆయన మీద నమ్మిక విడిచు. నీ స్వబుద్ధిని విడిచిపెట్టు. ఆయన నిన్ను చేసుకున్నందుకు ఆయన సంతోషపడే విధముగా నువ్వు జీవించే రోజున, ఆయన నిన్ను చేసుకున్నందుకు ఆయనని ఆనందపరిచే రోజున, ఆయన నిన్ను చేసుకున్నందుకు ఆయనను గణపరిచే రోజున, ఆయన నీ కుటుంబంలో చేసిన కార్యములను బట్టి కృతజ్ఞతలు తెలియచేయ రోజున వీటన్నిటిని విడిచిపెట్టి నీ యొక్క స్వబుద్ధి చేత దేవుని బాధపరుస్తుంది. నీ స్వబుద్ధి చేత దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. నీ సొంత ఉపయోగాల కోసము దేవుణ్ణి అమ్ముకుంటున్నావు. ఏం చేస్తున్నావు? అమ్ముకుంటున్నావు. దేవుణ్ణి అమ్ముకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము, దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తున్నటువంటి మనము ఆయన యొక్క బుద్ధి చేత మనము నింపబడాలి. ఆయన యొక్క హృదయము చేత మన హృదయం మార్చబడాలి. ఆ ప్రేమనే మనము కనపరచాలి. కానీ మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవించడం ద్వారా మనకు వచ్చేటువంటి జీవితము మరణమే. అటు మరణము నుంచి తప్పించడానికి ఆయన యొక్క నమ్మిక మీద, ఆయన మీద నమ్మిక ఉంచమని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క వాక్యం మీద సెలవిద్దాం. ఎన్ని గద్దించినను ఇంకా నువ్వు లోపడకపోతే, ఎన్ని గద్దించినను, ఇక్కడ చదివాము 1వ వచనంలో, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో, నేను పిలువగా మీరు వినకపోతుంది, నా చేయి చాపక ఎవరు లక్ష్య పెట్టకపోయారు, నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేసేది, నేను గద్దించినా లోబడకపోతే మీరు అపాయములు కలిగినప్పుడు నేను నవ్వుతాను అని చెప్తున్నాను. అది కాదండి, కీర్తనలో ఒక మాట చెప్తాడు చూడండి, 46వ అధ్యాయము మొదటి వచనం. 46వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయము, మనకు దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. మరి దావీదేమో ఎలా చెప్తున్నాడు? నాకు ఆపత్కాలములో నమ్మదగినటువంటి నాకు సహాయకుడు అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. మరి ఇక్కడేంటి సామెతల గ్రంథంలో? అపాయము కలిగినప్పుడు నవ్వుతానంటున్నాడు. అపాయము కలిగినప్పుడు నవ్వుతానంటున్నాడు. ఇంకేమంటున్నాడు? మీరు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదనని చెప్తున్నాడు. మరి అక్కడేమో నమ్మదగిన సహాయకుడు, నా ఆశ్రయము, నా దుర్గము, నేను నమ్మదగిన నా సహాయకుడు ఆయన అని చెప్పారు. అదేం పెట్టారా? ఈ 2 మాటలకు వ్యత్యాసం చూడండి. ఈ 2 మాటలకు వ్యత్యాసం చూడండి. ఈ 2 మాటల యొక్క వ్యత్యాసం నేను మీకు వివరించి నేను ముగిస్తాను. అక్కడ దావీదు చెప్పినటువంటి మాట చూసినట్లయితే ఆయన నాకు ఆశ్రయము, నాకు దుర్గమునై ఉన్నాడు, ఆయన నాకు నమ్మదగిన సహాయకుడు అని చెప్తున్నాడు. ఆయన నన్ను ఆపత్కాలం నుంచి తప్పించగలిగిన దేవుడు అని చెప్తున్నాడు. తర్వాత చదవండి 46వ వచనంలో, తర్వాత 2వ వచనం కూడా. భయపడము. చాలు చూడండి, ఆయన మనతో ఉండటం ద్వారా ఈ భూమి కదిలినను, సముద్రము మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలనను మనము భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నమ్మదగిన సహాయకుడు అని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నాడు. నమ్మదగిన సహాయకుడు నీకు ఏ శ్రమ వచ్చినా కానీ తప్పిస్తానంటున్నాడు. నీ కొండలు నీ మీదకి కదిలినను, సముద్రాలు నీ మీదకి జలములు కలిగినను, నీకు ఏ అపాయమును నీకు కలగదు. నీవు భయపడాల్సినటువంటి పరిస్థితి నీకు కలగదు. కేవలం ఎందుకంటే ఆయన నమ్మదగిన సహాయకుడు.
ఆయన నమ్మదగిన సహాయం. ఈ మాట ఎవరికంటే ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మినటువంటి వారికి, ఆయన మాటలను విననటువంటి వారికి, గద్దింపులకు లోబడిన వారికి, గద్దింపులకి వారి యొక్క మాటలను, దేవుని మాటలను శ్రద్ధగా ఆలకించిన వారికి, ఈ మాటలు జాగ్రత్తగా వారి జీవితంలో నెరవేర్చుకున్నటువంటి వారికి ఈ మాటలు వర్తిస్తాయి. ఈ మాటలు వర్తిస్తాయి. ఆయన నమ్మదగిన సహాయకుడు ఎవరికంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన నమ్మదగిన సహాయకుడు. నీకు ఆపత్కాలంలో మొరపెట్టినను నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు ఏ గడాంధకారంలో ఎలా సంచరించినా నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు, నీకు ఆయన సహాయం చేస్తాడనేటువంటి నమ్మకము నీకుంది కనుక నీవు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నీకు సహాయకుడు, ఆయన నీకు ఆశ్రయము, నీ దుర్గమునై ఉన్నాడు. ఆయన నీకు దుర్గమునై. మరి అటువంటి గొప్ప దేవుడు నిన్ను ఆపత్కాలము నుంచి నేను నిన్ను విడిపిస్తానని చెప్పిన దేవుడికి నువ్వు ఏ విధముగా ఈరోజు కోపం తెప్పిస్తున్నావు, ఏ విధముగా దేవుడిని బాధపరుస్తున్నావు, నీకు ఏ కావాలో ఎలా కావాలో అడుగు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు. అడిగిన వాటికి ఇచ్చేవాడు ఆయన, తట్టిన వారికి తీసేవాడు ఆయన, నీవు పొందుకోవాలని కోరుకున్న వాటిని నీకు తిరిగి ఇచ్చేటువంటి దేవుడు ఆయన. వాటన్నిటిని నీకు ఇవ్వాలని ఆశపడుతుంటే నీవు దేవుని నామమును అవమానపరుస్తూ, దేవుని దూషిస్తూ, దేవుని పట్ల నీ యొక్క ప్రేమను తగ్గించుకొని, మనుషుల పట్ల నీ ప్రేమను పెంచుకొని ఆయన దుఃఖపడే స్థితికి నువ్వు ఆయనని తీసుకొచ్చావు. ఆయన దుఃఖపడే స్థితికి తీసుకొచ్చావు. అదే ఆదికాండంలో చదివాము. నరుడిని చేసుకున్నందుకు ఆయన దుఃఖపడుతున్నాడు, సంతాపము కలిగి జీవిస్తున్నాడు. చూడండి, సంతాపము కలిగి ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను సంతోషముగా ఉండాలని చేసుకున్నాడు, సంతోషముగా జీవించాలని చేసుకున్నాడు, ఆనందముతో ఆయనని ఘనపరచాలని చేసుకున్నాడు. కానీ ఈ మనుషుడు ఈ యొక్క లోకంలోకి వచ్చినాక, ఈ జీవితంలో జీవించడం ప్రారంభించినాక మనుషుని యొక్క సంఖ్య పెరిగే కొద్దికి పాపం ఎక్కువైపోయింది. పాపం ఎక్కువైపోయింది. ఈ పాపము మనుషుడికి ఎరవేసి లాగి వారి యొక్క హృదయం అంతటిని కూడా తీసేసుకొని వారి యొక్క హృదయాన్ని పిండి పిప్పి చేసేసి దేవుని గద్దింపులకు లోబడనీయకుండా, దేవుని గద్దింపులకి విననీయకుండా, దేవుని యొక్క మాటల మీద చెవి యొక్కనివ్వకుండా చేసి ఎంత పిలిచినను లోబడినటువంటి వారిగా చేస్తుంది, ఎంత పిలిచినను లోబడినటువంటి వారిగా చేస్తున్నాయి. అదే మనం చదివినటువంటి సామెతల గ్రంథము. ఎంత పిలిచినను మీరు వెనకపోతుంది, గద్దించినను మీరు కదలకపోతుంది, నేను మిమ్మల్ని చూచి మీ అపాయకరమైనటువంటి పరిస్థితులలో నేను నవ్వుతాను. కేవలం నీ చేతుల్లో. దేవుడు నీకు ఆపత్కాలంలో ఉత్తరం ఇవ్వాలి అంటే నీ చేతుల్లోనే ఉంది. దేవుడు నీ అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను చూసి నవ్వాలి అంటే నీ చేతుల్లోనే ఉంది. నీవు భయభక్తులు కలిగి ప్రార్థించావంటే, నీవు భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడ్డావంటే, నీవు భయభక్తులు కలిగి దేవుని మీద ఆశ్రయం, ఆయన దుర్గమునై ఉన్నాడు, నన్ను నడిపించగలిగిన సహాయకుడు అని చెప్పి నీవు నమ్మిక ఇచ్చినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ మాట నీవు చెప్తావు. ఏమని? కావున భూమి మార్పు నొందినను, సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను ఏం చేయవు? భయపడవు. ఎప్పుడు ఈ మాట? ఎప్పుడు? భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించి, ఆయన గద్దింపులకు లోబడి, ఆయన మాటలను అనుసరించి, ఆయన వాక్యమును హృదయములోకి తీసుకొని, ఆయన ఉపదేశములను అంగీకరించినప్పుడు, ఆయన ఉపదేశములను అంగీకరించినప్పుడు నీవు తప్పించబడతావు, ప్రతి బాధ నుంచి విడిపించబడతావు. అటువంటి స్థితిలో నీవు ఉండాలని చెప్పి ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిస్థితి నీకు కలుగు చేయాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఆ పరిస్థితుల్లో నీవు నేను ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. అది ఏదైతే ఆ లోబడిన వారి జీవితం ఉందో, ఆ లోబడిన వారికి ఈ రోజు విత్తబడిన మాటలు వారి హృదయములో ఫలింపాలని చెప్పి, ఫలింప చేయాలని చెప్పి దేవుడు బహు బలముగా గద్దించి చెప్తున్నాడు. ఇదిగో నీ ఒక్కడి కోసమే వచ్చాను దేవుడు ఈ రోజు లోకంలో. నీ ఒక్కడి కోసమే దేవుడు పంపించాడు ఇక్కడికి. నీ ఒక్కడికి తగిన రీతిగా మాట్లాడాలి, నీ హృదయంకు అర్థమయ్యే విధంగా తెలియచేయాలని చెప్పి మాట్లాడించాడు ఈ రోజున. నీ కోసమే పలికబడినటువంటి మాటలు. ఈ గద్దింపులకు నువ్వు లోబడకపోతే నీ జీవితం హఠాత్తుగా ఏమైపోతుందో తెలియదు. అప్పుడు నువ్వు కోరుకుంటావు ఏమనో తెలుసా? అయ్యా, నీవు సహాయము చేసి ఈ పరిస్థితుల్లో మంచంలో ఉండటం నా వల్ల కాదు, కానీ నీవు తీసుకో అని చెప్పి పిలిచినను ఆనాడు నిన్ను చూసి దేవుడు నవ్వుతాడే గాని నీ ప్రార్థనకు ఉత్తరము ఇవ్వడు. ఎందుకు? ఎంత గద్దించాడు, ఎన్ని మాటలు చెప్పాడు, ఎన్ని బోధలు చేశారు, నీలో మార్పు లేదు.
ఈరోజు నువ్వు మంచంలో ఉండి నాశనమైన తర్వాత నీ బ్రతుకుని దేవునికి ఇచ్చాయా, తీసుకోయా నన్ను అని చెప్పి ఏడ్చిన నీకు ఉపయోగం ఉండదు. ఆ స్థితికి తెచ్చుకోవద్దు, ఆ స్థితికి దిగజారొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క స్వబుద్ధిని విడిచిపెట్టి ఈ రోజున నీ స్వబుద్ధిని విడిచిపెట్టిన నీవు నీ పూర్ణ హృదయముతో ఆయన మీద నమ్మిక ఉంచడం ప్రారంభించు. నమ్మిక ఉంచినటువంటి నీ కుటుంబము, నీ బిడ్డల జీవితము, నీ భర్త జీవితము, నీ యావత్తు కుటుంబము కూడా ఆయనను సేవించేటువంటిదిగా, ఆయనను ఆరాధించేటువంటిదిగా మార్చగలుగుతుంది. కనుక ఇటు మాటలను జ్ఞాపకం ఉంచుకొని భద్రపరుచుకుందాము. అలాగే ఒక్క మాట నేను చూసి ముగిస్తాను. అదే సామెతల గ్రంథంలో 3వ వచనంలో త్వరగా అదొక్క మాట చూసి నేను ముగిస్తాను. 6వ వచనం కూడా ఎందుకు ఆ మాట చెప్పాలనిపించింది. నీ ప్రవర్తన అంతటి యందు ఒప్పుకొనుము, సరళము చేయను చాలు. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకో. నీ స్వబుద్ధిని, నీ పాపపు ఆలోచనను, నీ యొక్క చెడుతనమును, నీ హృదయము నిన్ను బలహీనపరుస్తూ, నిన్ను పిండేస్తూ, నిన్ను కఠినమైన హృదయముగా మార్చేసి దేవుని మీద ప్రేమ లేకుండా చేస్తున్న నీ హృదయమును ఆయన అధికారమునకు ఒప్పుకో. నీ మార్గమును సరళపరుస్తాడు. నీ మార్గం అనగా దేవునికి నీకున్నటువంటి బంధమైనటువంటిది. ఆ యొక్క మార్గము నీకు దేవునికి ఉన్నటువంటి మార్గమును సరళపరుస్తాడు. ఏ అపవాది నీ మీద ఎరవేయాలని చూసినను, మధ్యలో ఏ గ్యాలం వేసినను నీవు పట్టబడవు. నీకు దేవునికి ఉన్నటువంటి మార్గము సరళము చేయబడింది. ఆ సరళము చేయబడినటువంటి మార్గము ద్వారా తండ్రి దగ్గరికి నేరుగా చేరడానికి నీకు అవకాశం ఉంది. తండ్రి దగ్గరికి నేరుగా చేరడానికి దేవుడు నీకు సరళమైనటువంటి మార్గమును కలుగు చేస్తున్నాడు. ఎప్పుడంటే నీ ప్రవర్తన అంతటిని కూడా ఆయన అధికారమునకు ఒప్పుకున్నటువంటి వేళ నీ మార్గము సరళపరచబడుతుంది, నీ జీవితము సరళపరచబడుతుంది. నూతనమైన జీవితముతో దీవించబడి ఆశీర్వదింపబడతావు. దేవుని యొక్క మాటలు మనందరి జీవితంలో ఫలింప చేయాలని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. చెప్పబడిన మాటలను బట్టి ప్రార్థన చేయండి. ఇదిగో లోబడినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కోసమే లోబడట్లేదు. నువ్వు ఇంకను లోబడతానని చెప్పి నోరు విప్పి ప్రార్థించట్లేదు. నీ స్వబుద్ధి చేత నువ్వు నడిపించబడాలంటే నీ స్వబుద్ధి చేత నీకు ఏ ఉపయోగము లేదు. నీ స్వబుద్ధి చేత నీకు వచ్చేటువంటి జీతము మరణము. అట్టి మరణము ద్వారా నీకు కలిగేటువంటి నరకము, అగ్ని ఆరదు, పురుగు చాలదు. అటువంటి స్థితి కాదు నీకు కావాల్సింది. ఇదిగో నీ కోసము చక్కటి పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాలని ఆశపడుతున్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించండి. ఇదిగో దేవా, నీ సన్నిధిలో నేను ఉండాలి. అయ్యా, నా స్వబుద్ధిని విడిచిపెట్టు. ప్రార్థించండి, నోర్లు విప్పండి, దేవుని సన్నిధిలో అడగండి. నీ మార్గము సరళపరచమని అడగండి. దేవా, నీ గద్దింపులకి, ఈ దినమున గద్దించబడినటువంటి నీ గద్దింపులకు లోబడుతున్నాము. కేవలం ఇది నీ గద్దింపు మాత్రమే తండ్రి. నీ గద్దింపుకు నేను లోబడుతున్నాను. అయ్యా, నశించిపోతున్నటువంటి నా ఒక్కడి కోసమే నువ్వు ఈరోజు వచ్చావు. నశించిపోతున్నటువంటి నా ఒక్కడిని నువ్వు ఇవాళ పట్టుకోవాలని వచ్చావయ్యా. ఇదిగో తండ్రి, ఈ దినమున నాతో మాట్లాడావు. ఈ దినమున సూటిగా నాకు చెప్పావు ప్రభువా. నీ యందు నమ్మిక ఉంచినటువంటి వారు, ఆనాడు నమ్మిక ఉంచి చెట్టు ఎక్కి నేను చూడాలని నమ్మిక ఉంచినటువంటి వాడు తన కుటుంబంలోకి చేర్చుకున్నాడు. పాపి అయిన ఆయన ఇంట్లో ఎలా ఉంటామని చెప్పి చుట్టూ ఉన్న వారందరూ సనుకున్నప్పటికీ ఏ మాత్రం సందేహపడక ప్రభువా, మీరు ఆ గృహంలో బస చేశారు తండ్రి. ఈ దినమున తండ్రి, పాపులమైన మమ్మల్ని నీ యందు నమ్మిక ఉంచుతున్నాము ప్రభువా. మా గృహములో నీవు అధికారము చేయి ప్రభువా. మా గృహములో ఈ దినమున బస చేయి ప్రభువా. మా గృహములో ఈ దినమున నీవు దేవా నివాసము చేయి తండ్రి. ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు నడిపిస్తారు. కిషోర్ అన్న, మంచి పిల్లరా, ప్రార్థించండి అమ్మ, ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉండదు పిల్లరా. ఇది నా ఎవరిని ఆధారం చేసుకుంటున్నామో మనము, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నామేమో. నీ స్వబుద్ధిని కనుక ఆధారం చేసుకుంటే నరక పాత్రలు అవుతాం మనం పిల్లరా. దేవుని మీద మనం ఆధారపడాలి. ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి పిల్లరా. వారితో కలిసి మనందరూ ఎక్కించి ప్రార్థన చేద్దాం. దినాన మనం ప్రార్థన చేయడం మనకు ఎంతో ఆశీర్వాదకరం పిల్లరా. ఇదిగో నశించిపోతున్న నన్ను నిన్ను దేవుడు ప్రేమించి ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉండదు పిల్లరా.
అవును ప్రభువా. అయ్యా నా స్వబుద్ధిని ఆధారం చేసుకొనిచున్నాను ప్రభా. అవును తండ్రి. అనేక మార్లు ప్రభా నన్ను నేనే నాతో నమ్ముకొనిచున్నాను. అవును ప్రభువా. అయ్యా మనుషులను ఆశ్రయిస్తూ మనుషులను నమ్ముకొనిచు మా ఈ లోకంలో నా తండ్రి మనుషులను నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవిచ్చాను. ప్రార్థించండి. ఎవరు మౌనం ఉండదు కదా, నోరు తీసి ప్రార్థించండి. అవును తండ్రి. అయ్యా నిజమే ప్రభా, ఆనాడు ప్రభా ఇదిగో నా తండ్రి నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభా జల్లు గుంపులు గుంపులుగా ప్రభా వచ్చి ఉన్నారు. అవును తండ్రి. ఎందుకంటే ప్రభా నీ మేలు అనుభవించాలని ప్రభా నీ కార్యములు కళ్ళారా చూడాలని ప్రభా. చూడాలని మాత్రమే అయ్యా నిజమే ప్రభా. అయ్యా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభా తన పనులన్నీ పక్కన పెట్టుకొని ప్రభా పరుగు పరుగున గుంపులు గుంపులుగా వెళ్ళారు ప్రభా. ప్రభా అయ్యో దేవుడు నాయన ఎన్ని కార్యములు చేస్తూ దేవుడు సన్నిధి అటువంటి అనుభవం నేను పొందుకోవాలని ప్రభా, అవును అటు ప్రభు. ఆనందాన్ని మేము రుచి చూడాలని ప్రభా, అటువంటి గొప్ప మేలును నా అందరం మేము కళ్ళారా చూడాలని చూడాలని ప్రభా. నాదండి విశ్వాస ప్రజలకున్న విశ్వాసము కూడా మాకు లేదు ప్రభా. అయ్యా నిజమే ప్రభా, అయ్యా ఇదిగో నా అందరం మేము అనుభవిస్తున్నామే కానీ కృతజ్ఞత కలిగి జీవించలేకపోతున్నాము ప్రభా. అవును తండ్రి. అయ్యా విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించమని నువ్వు మాకు ఆజ్ఞాపించినావు ప్రభా. అయ్యా మరి దినం మేము ఎంత పరిశుద్ధముగా ఉండాలి ప్రభా. అయ్యా సకాలని సన్నిధికి రావాలి అవును ప్రభా. ప్రభా. అయ్యా అలాగే ఎన్ని ఆదివారాలు మేము కోల్పోయినాము ప్రభా. అయ్యా నీ నామానికి అవమానకరముగా మా అదిగో నాతో మా స్వబుద్ధి నా తండ్రి అయ్యా మేము జ్ఞానం అనుకొనిచున్నాము. అవును. నేను జ్ఞానిని కదా అనుకొనిచున్నాను ప్రభా. అవును ప్రభా. అయ్యా అది నా తండ్రి నీ దృష్టికి గర్తింపులకి లోబడిన వాడు హఠాత్తుగా మరణిస్తానని సెలవిచ్చారు ప్రభా. ఆశీర్వాదాన్ని సెలవిచ్చారు ప్రభా. అవును తండ్రి. నేను నిర్లక్ష్యం చేస్తున్నాను ప్రభా. ప్రార్థించేనమ్మా. దినాన ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించేయండి. అయ్యో నీ సన్నిధి అంటే నేను నిర్లక్ష్యం నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకున్నాను ప్రభా. దయచేయండి ప్రభా. అవును ప్రభా. జక్కయ్య మాత్రం నిన్ను మాత్రం చూడాలని వెళ్ళాడు ప్రభా. ఆశ కలిగి మాత్రం జక్కయ్య వెళ్ళాడు కానీ ప్రభా అయా తృప్తిపరిచి దాన్ని ఎంత చేర్చుకునే విధంగా చేశారు ప్రభా. యేసు ఎవరో అని మాత్రమే చూడగోరి వెళ్ళాడు కానీ ప్రభా ఎవరు ఆశ ఎవరు అనుకున్నారు ప్రభా. ఆ పాపి అయిన జక్క ఏంటో యేసు ప్రభు వారు నివసించాలని ఎవరు అనుకున్నారు ప్రభా. కానీ నా తండ్రి ఇదిగో ఈ లోకములో పాపిల కోసమే నువ్వు వచ్చావు కానీ నీతి మంత్రుల కొరకు నువ్వు రాదు ప్రభువా. పాపినైనా నన్ను ప్రేమించి నా కోసం నువ్వు వచ్చావు. అలాగే పాపి అయిన జక్కయ్యని ప్రేమించి ఆయన ఇంట ఉండవలసి మీరు ఉన్నారు ప్రభువా. అవును తండ్రి. దేవుని ప్రభు ఎవరో అని మాత్రమే చూడగోరి వెళ్ళాడు ప్రభువా. అయ్యో జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట నిండవలసి ఉన్నది ప్రభువా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధికి వచ్చి నిన్ను మాత్రమే నేను వెతికే వారిగా ఉండాలి నా ప్రభువా. ఇటువంటి అనుభవాలు మేము పొందుకోగలుగుతాము అవును తండ్రి. ఎన్ని మార్లు గద్దించిన వాడు ప్రభా. అయ్యా లోబడలేకపోతున్నాం ప్రభా. హఠాత్తుగా మేము అయ్యా మేము సరి చేసుకోలేకపోతున్నాం ప్రభా. మేము దిద్దుకోలేకపోతున్నాం ప్రభా. కానీ నా ప్రభా నీ మనసుని మేము నొప్పించుకునే విధంగా పెంచినాం ప్రభా. నరుల చెడుతనం భూమి మీద ఎంతో గొప్పదైపోయి అయ్యా ప్రభా మీరు సంతాపపడే విధంగా మేము చేస్తున్నాం నా ప్రభా. అవును తండ్రి. అయ్యా మా చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది ప్రభా. అయ్యా మీరు సంతాపపడి మీరు నొచ్చుకునే విధంగా నా క్రియలు ఉంటున్నాయి ప్రభా. అయ్యా నిన్ను నొచ్చుకునే విధంగా నా ప్రవర్తన ఉంటుంది నా ప్రభా. అయ్యా నేను గాయపరిచేవాడిగా నేను ఉంటున్నాను నా ప్రభా. అయ్యా నీ గాయాలు రేపేవాడిగా నేను ఉంటున్నాను ప్రభా. అయ్యా మా జీవితాన్ని మేము మార్చుకున్నాను. నా స్వబుద్ధిని ఆధారం చేసుకుని పూర్ణ హృదయముని సేవించే వారికి మేము ఉండాలి ప్రభా. అవును తండ్రి. అవును ప్రభా. వ్యర్థం చేసుకుంటే ప్రభా అయ్యా పెడ చెవిన పెడితే ప్రభా అయ్యా ఒక్కనొక్క దినాన ప్రభా అయ్యో ఉపదేశం నేను ఎట్లా త్రోసివేసింది, అవును తండ్రి. నేను ఎట్లా తృణీకరించింది, రొమ్ము కొట్టుకొని ఏడ్చే దినము రాబోతున్నది ప్రభా. అవును తండ్రి. ఉగ్రత మేము
పోయక మునిపే ప్రభా ఆ దినం మేము కొని తెచ్చుకొనక మునిపే అవును తండ్రి, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి అగ్నిలో మేము కాలకుండా ఉండలాగా మాకు సహాయం దయచేయండి ప్రభా. ఈ దినము సూటిగా నాతోనే మాట్లాడారు నా ప్రభా. మా జీవితాలు మేము సరి చేసుకుంటాం ప్రభా. నిన్ను మాత్రమే మేము ఆధారం చేసుకుంటాం నా ప్రభా. జీవితాలను మా బ్రతుకులను సరి అవును తండ్రి, గొప్ప అవకాశమని ప్రభా. నేడే రక్షణ దినము అవును తండ్రి, ఒక సమయమని ప్రభా. అవును ప్రభా. అందరం గ్రహించుకొని ప్రభా. అవును తండ్రి, జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ దయచేయండి ప్రభా. యేసుని పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచి విద్యారా పానుకలు పట్టుకుందాం. పానుకల నిమిత్తం పాట పాడండి. ప్రేరేపించబడిన ఎవరైనా సరే ఒకరు పాట ఎత్తుకోవడం పాట పాడండి. నన్నెప్పుడు నీవు కరుణించుని, నావన్నీ కృపచేత నీ వలననుంది, నావన్నీ కృపచేత నీ వలననుంది, నా భావంబునను నేను బహుధైర్యముంది, నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుని, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిలిపేగా, నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుని, సత్యంబోని ప్రేమ మదిభూని, సత్యంబోని ప్రేమ మదిభూని, నిత్యాంబు గరమునాని సేవ చేసేదానవన్నీ అంగీకరించు మే దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుని. సాక్షాలండి, సాక్ష్యాలు చెప్పవలసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రాంతం గారు నువ్వు చెప్పకపోయినా భూమి చెప్పాలి మైక్లో. అందరూ చెప్తున్నాను, పిల్లలు అయినాను, ఇంకా వాళ్ళు అడుగుతున్నారు, మరి పిల్లలు అయినాను, నాకు ఎవరు ఉన్నారని నా సంతోషం. నాకు అయిన వాళ్ళు కూడా నాకు దూరం, ప్రతి పనికి నాకు సంఘాన్ని చెప్పి వాళ్ళ ఆలోచన ప్రకారంగా నేను ఉంటాను. కానీ నా సంఘంలో నేను ప్రతి మాట చెప్పి వాళ్ళ ఆలోచన నా ఆలోచన తగ్గట్టు వాళ్ళు నాకు ప్రతి విషయంలో చిన్న దానికి పెద్దలు దాకా నా సమస్యలు అందరూ తెలుసు. నా బిడ్డలో నా కాటి రూపాయలు లేకపోయినా అమూల్య కష్టంగా ప్రతి విషయంలో నాకు ప్రార్థన చేస్తున్నాను. ధైర్యం ఇచ్చి మిమ్మల్ని అది ప్రార్థన చేయించుకున్నాగా నాకు భయంకరమైన ఏం చేయాలి నాకు అడైతే రూపాయి లేదు. నేనేం చేయాలి నాకు అర్థం కాదు. భయం ఏర్పడుతుంది నాకు. వాళ్ళందరికీ నేనేం చెప్పాలి నాకు అర్థం కాదు. వాళ్ళు నేను ఇంటికి వెళ్తే ఏదో ఒకటి చెప్తున్నారు. ఎవరు చూసినా నాకు సమాధానం దొరకట్లా. నేను ఎవరికి చెప్పినా నాకు సమాధానం దొరకట్లా. నేను చెప్పే మాట వాళ్ళ కంక్లూజన్ బతికించిన నేను చెప్పుకొని చెప్తున్నా. నేనేం చేయాలని అర్థం కాదు. దేవుడు ప్రతి విషయంలో వాళ్ళ ప్రార్థన వాళ్ళ
వాళ్ళ మాటలకి గొప్ప కార్యక్రమం జరిగించారు. అయితే ఊహించలేక జరిగిందని ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఎంత సంతోషం జరిగిందని, రాత్రి జరిగిన దానికి కూడా ఎంత సంతోషపడుతున్నాను. నా సంఘంలో నా దరిసేపుల్లో నేను ప్రత్యక్షంగా రాత్రి నేను తెలుసుకున్నాను. నా దరిసేపుడు ప్రార్థన నన్ను పవిత్రచేసిన రాత్రి నేను ఇల్లు కట్టినప్పుడు కూడా నేను సంతోషపడ్డా. కట్టిన ప్రార్థన నాకు పనిచేయాలి అనుకున్నాను. ఈ విషయంలో నాకు జరిగిన నా దగ్గర డబ్బులు ఉండదు ఒక ధైర్యం. నేను 3 రోజులు దైవ చేపడుకోవటం వాళ్ళకి వెళ్ళొచ్చిన కానీ నాకు అటు రూపాయి లేవు. ఇంటికి వచ్చిన కానీ ప్రతి పనులు జరిగిపోతూనే ఉంటాను. కార్డు మిషన్ కానుంచి ఇక్కడి నుంచి చర్చిలో మొదలెసిన కార్డు మిషన్ కానుంచి దైవ సేవకుడు ఇంటికి చేసి ప్రార్థన చేసిన కానుంచి ఇంటికి వెళ్ళిన కానుంచి ప్రతి పని ఫస్ట్ ఇల్లు కట్టినేసిన పనులు మిగిలిన రంగులు వేసిన కానుంచి ప్రతి పనుల్లో జరిగిపోతుంది కానీ ఏది ఆగట్లేదు. ప్రతి ఒక్కరు నాకు సహాయం చేసి నా చర్చిలో వాళ్ళందరూ నాకు సాక్ష్యం చెప్పడం నాకు వస్తుంది. సంఘస్థులందరికీ నేను వాళ్ళ పాదాలకు వెళ్తాను. నాకు ఇచ్చిన ప్రార్థన సపోర్ట్కి నా బిడ్డను తయారు చేసినందుకు నా బిడ్డలు నా దైవ సేవకుడు ప్రార్థనకి నేర్పినందుకు నా బిడ్డలు ఎలా అడిగారు ఎలా పంపించారు. నేను ఏమి చేయలేక నేను వ్యస్తంగా కూర్చున్నాను. నేను 2 నెలల నుంచి పేదానికి వెళ్తాను. నా బిడ్డలు నా సంఘస్థులు నాకు అందరూ సపోర్ట్గా ఉన్నారు. ఆ కార్యక్రమం జరిగించినందుకు నాకు అందరికి వందనాలు. నేను ఇంతకన్నా ఏం చెప్పలేకపోతున్నాను. మంచిదండి. వినాలిగా సాక్ష్యం అనేది చాలా విలువైనది పిల్లరా. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడలా, దేవుని మీద మాత్రమే మన ఆధారపడింది. కాబట్టి మొదటి నుంచి అంతం వరకు కూడా దేవుడు ఆమె పట్ల తోడైంది. ఆ కుటుంబంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు పిల్లరా. నిజంగా ఆమె చేతిలో ఏమి లేదు, అప్పు తప్పితే అప్పులు కట్టుకుంటా అప్పులోనే ఉండి పెళ్లి చేసింది. చాలా గొప్ప కార్యం. దేవుడు మోషే చేతులు కూడా ఏం పెట్టుకొని కార్యం జరిగించాడు? చేతి కర్రన పెట్టుకొని గొప్ప కార్యాన్ని జరిగించాడు. అలాగే ఆమె చేతిలో అప్పే ఉంది, డబ్బు ఉండి ఆమె పెళ్లి చేయలా, అప్పే ఉంది. కాబట్టి అప్పులోనే ఉండి దేవుని ప్రార్థించింది, ఆయన మీద విశ్వాసించింది. కాబట్టి దేవుడే ఆమె పట్ల కార్యాన్ని జరిగించాడు పిల్లరా. గొప్ప కార్యం జరిగించాడు, ఎవరు ఊహించని రీతిలో. అందరు బట్టి వాళ్ళు దీని కృతజ్ఞత మనకి స్తుతి కూడికి ఏర్పాటు చేసుకున్నారు, కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకున్నారు. మంచి సాక్ష్యం చెప్పిన వదిన గారు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సాక్ష్యాలు చెప్పిన నిమిత్తం, కానుకల నిమిత్తం మన మధ్యలో అబ్రహం ఇస్లాం గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు పిల్లలు. మహాపరిశుద్ధ తండ్రి, చేసగా నీకే ఉన్నాడు. స్తోత్రం తండ్రి. నాయన నిన్న నేడు ఎక్కుతున్నదండి, నీకే వందనాలు. స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు అక్కడ ఉంటాను తండ్రి. నాయన నీకే వందనాలు. మీరు మా మధ్య ఉన్నారు తండ్రి, మమ్మల్ని మా మధ్య సంచరిస్తున్నారు తండ్రి. నాయన నీకే వందనాలు. ఆయన మమ్మల్ని గమనిస్తున్న తండ్రి, నీకే వందనాలు. స్తోత్రం నాయన. మమ్మల్ని పరిశీలిస్తున్న తండ్రి, నీకే వందనాలు. స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నా అవసరం తీసుకున్న తండ్రి, నీకే వందనాలు. స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన గడిచిన ఆదివారం వరకు మీరు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి సజీవులకు ఈ దినారాధనలో పాల్గొంటారు. మీరు చూపిన గొప్పగా నీకే వందనాలు. ఈ దిన ఆరాధన ఆయన జరిగించిన విధానం, క్రమంగా జరిగించిన విధానానికే నీకే వందనాలు. స్తోత్రం నాయన. పాటలు ఎన్నో, ఉత్తర పద్ధతులను, వర్గపరిచర్యలను మీరు చూపిన కృపకై నీకే వందనాలు. నాయన విన్న వాక్యం ఎక్కడ అర్థం కాకుండా ఇది నెరవేర్చుకుంటారు మాకు సహాయం చేసి పెట్టము తండ్రి. నాయన
నేను వాక్య ప్రకారం మేము జీవితం సహాయం చేసి పెట్టండి తండ్రి నాయన. ఏమైతే నేను లోకంలోనైనా అల్ల చెల్ల తిరుగుతుండగా నాయన మమ్మల్ని రక్షిస్తారు నేను మోషకి మీకు ఇచ్చిన జ్ఞానం మాకు మా కుటుంబాన్ని కట్టుకుంటే మోషకి ఇచ్చిన జ్ఞానం తెచ్చేయండి. ప్రజల కోసం మేము మా నాయన ధైర్యం దయచేయండి. బలహీనలో శక్తిహీనులు దావీదుకి ఇచ్చిన జ్ఞానం సహాయం చేసి పెట్టండి. ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి జ్ఞానం మాకు మా కుటుంబానికి మా సంఘానికి దయచేయండి ప్రభా. ఆధారం చేసుకొని జీవించడం సహాయం దయచేయండి ప్రభా. మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటే మన మొదటి నవ్వుతానన్న తండ్రి సహాయం పొందేవాళ్ళు ఉంటే సహాయం చేయండి. సరిహద్దులు క్షమించండి ప్రభా. అదేవిధంగా తండ్రి నాయన పవిత్ర దంపతులను ఆశీర్వదించండి. సాక్ష్యం ఇచ్చిన బాధను బట్టి మీకు ఎవరు చేయగలరు వివాహం చేయటం చాలా అసాధ్యమైనది నాయన. అసాధ్యం చేసిన తండ్రి ఏర్పరిచిన వివాహం దాంపత్య జీవితంలో కూడా నేను మీరు ఆశీర్వదించి పట్టుకుంటే జ్ఞానం అర్థం చేసుకొని జీవితం సహాయం చేసి పెట్టండి. అదేవిధంగా మన సంఘంలో ఇంకా అవసరాల కోసం ఉంది. ఆరోగ్య పరిస్థితుల్లో చాలా ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగాల కోసం ఉద్యోగాలు దయచేయండి. ఆర్థిక అవసరాలు కూడా తీర్చుకున్నాయి. సహాయం చేసి పెట్టండి. చిన్నమంతా భయపడతానని చెప్పింది ధైర్యం దయచేయండి. అవసరాలు తీర్చుకుంటండి నాయన. మీరే సహాయం చేసి పెట్టండి తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన తాను ఇచ్చిన కానుకల నిమిత్తం ప్రార్థించండి. నాయన ఇచ్చిన వారి 30 సహాయం చేసి పెట్టండి నాయన. ఈ కానుకలు నాయన రాజ్య సువార్త నిమిత్తం వాటితో సహాయం చేసి పెట్టండి తండ్రి నాయన. ఈ కవనాలు స్థితిలో చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. అదేవిధంగా మేము ఎక్కువ ప్రార్థనలు గర్భం విజయం పొందే వాళ్ళు ఉంటే సహాయం అంతవరకు సజీవుల నుంచి మమ్మల్ని నడిపించమని యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. పలహారం పంచుకుందాం. పలహారం నిమిత్తం మన మధ్యలో మహి గారు పాట పాడతారు. మహేశ్వరి గారు సురేష్ అన్న వచ్చి పలహారం పంచుతాడు. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు ప్రీతిలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు ప్రీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికినవాడవు, తట్టిన వారికి తలపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలపులు తెరిచే దేవుడవు. దేవా
అది కూడా నేనా? దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షకుడై సంరక్షకుడై ధైర్యపరిచావు. బాధలలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షకుడై సంరక్షకుడై ధైర్యపరిచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే భాగ్యం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే భాగ్యం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. కదండి, అందరు లేచి నిలబడలేదే మన దాసులు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. పిల్లరా, ప్రార్థన చేసుకునే ముందుగా మరి దినమున చెప్పినటువంటి సాక్ష్యం, మనందరికీ తెలిసినటువంటి సాక్ష్యం, మరి వారి జీవితంలో వారి తండ్రి మరి ఆమె ఒంటరి పోరాటం ఇంతవరకు చేసి బిడ్డలతో కదా, ఇంతవరకు బిడ్డలను చక్కగా ఏ ఒక్క కష్టం వారికి తెలియకుండా వారిని ఈ స్థితికి తీసుకొచ్చి వారికి మంచి వివాహ దాంపత్య జీవితంలో వారి ప్రవేశపెట్టడానికి వారు పడిన ప్రయాస మామూలుగా కాదు. ఎందుకంటే దేవుడు వారి పక్షమున ఉన్నాడు అని చెప్పి మరి ఒకసారి రుజువుపరిచాడు ఈ కార్యం ద్వారా. అటువంటి గొప్ప కార్యం. కేవలం నేను ఆంటీకి చెప్పిన మాట ఒకటే, ఆంటీ ఏం భయపడద్దు, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేద్దాం. ఆమె కూడా అదే, సరే అయ్యా ప్రార్థన 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 చేయటం ద్వారా సంఘ పక్షమున సంఘమంతయు కలిసి ఏకమైనటువంటి హృదయంతో, ఏక అభిప్రాయంతో, ఏక హృదయంతో ప్రార్థించిన ప్రేమ మనసుతో దేవుడి తగిన రీతిగా మన ప్రార్థనలకు గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు. అదే మనకు చూపించినటువంటి కార్యమే వారి కుటుంబంలో జరిగించబడినటువంటి ఆ వివాహ కార్యం. ప్రతి ఒక్కరు వ్యక్తిగతముగా ప్రార్థించారు, సంఘంలో ప్రార్థించారు, చిన్న బిడ్డలు ఖండించి పెద్దవాళ్ళ వరకు ప్రార్థించిన రీతి గొప్ప కార్యం జరిగించారు. కనుక వారి జీవితంలో కూడా మరి ఆమె చూసుకున్నట్లయితే వెనక్కి తిరిగి చూస్తే రూపాయి లేకుండా వివాహం చేయడానికి మరి ఆ స్థితిలో నుంచి కూడా దేవుడు చక్కగా వివాహము జరిగించబడి సమస్తము సమృద్ధిగా దేవుడు కలుగు చేసామని ఆ వివాహము ఘనముగా జరిగించాడు. మామూలుగా కాదు, ఘనముగా ఆశ్చర్యపోయే విధముగా జనాలు చూసిన వారు ఆ విధముగా జరిగించాడు. మరి అటువంటి కార్యం జరిగించినటువంటి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక మనము మరి కుటుంబం కోసం ఇంకా ప్రార్థించాలి. ఆమె ఏదైతే దీని నిమిత్తము ఆమెకు అయినటువంటి అప్పులు ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటి నుంచి దేవుడు ఆమెను విడిపించాలి, క్షేమాన్ని దయచేసి. అలాగనే చిన్న కుమార్తె చదివించుకొని మంచి ఉద్యోగం చేయించుకోవాలని ఆశపడుతుంది. దాని రీతిగా ఆ కుటుంబం ఇంకను దేవుని సన్నిధిలో ఎదగాలి, ఆత్మీయంగా దేవుని వైపు చూడాలని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. మనం కూడా కళ్ళలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, కృప కలిగిన మా దేవ, ఈ ఘనమైన నామమును వందనాలు, స్తోత్రములు స్తోత్రములు ప్రభు. ఏ దినమున తండ్రి నైనా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టకరమైనటువంటి దినమునకై నీకు స్తోత్రములయ్యా. ఈ దినమున ప్రభా చక్కటి వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచావు, చక్కటి మాటల ద్వారా
దేవా ఈ దినమున తండ్రి నాయన మమ్మల్ని ఆత్మీయంగా ఒక మెట్టులోకి ఎక్కించుటకు ఒక గొప్ప ప్రణాళికను మాకు చూపించాలని మేము నమ్ముతున్నాము. ఈ దినము విత్తబడినటువంటి మాటలు తండ్రి మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయుటకు మీరు సహాయం చేయండి అయ్యా. ఇటు మాటలు ఎక్కడ వ్యర్థముగా పోవటకు వీలు లేదు ప్రభువా. ఈ మాటలు ప్రభువా తండ్రి విన్నటువంటి వారు నీకు లోబడేటువంటి హృదయాలను వారికి దయచేయండి. వారి స్వబుద్ధి చేత నడుచుకొనక తండ్రి వారి స్వబుద్ధిని విడిచిపెట్టి దేవా పూర్ణ హృదయముతో నిన్ను ఆహ్వానించుకొని దేవా నీ మీద నమ్మిక ఉంచేటువంటి బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను నమ్మిక ఉంచినటువంటి వారు నీ కార్యములపైన నమ్మిక ఉంచినటువంటి వారు ఏ విధముగా ఆశీర్వదింపబడ్డారో దీవించబడ్డారో బైబిల్ గ్రంథంలో చూసుకుని ఉన్నాము తండ్రి. వారి వలె మేమును దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి అంటే నీ యందు నమ్మిక ఇచ్చేటువంటి హృదయాలుగా మా చేయండి. నీ మీద ఆధారపడేటువంటి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. నీ కాపుదల దయచేసి నీ పరిశుద్ధాత్మతో నింపి గొప్ప కార్యములు జరిగించబడుటకు నీ సన్నిధిలో సహాయం చేయమని దేవా కేవలము నీ పరిశుద్ధాత్మ సంచరం మాత్రమే ఇక్కడ జరిగించుటకు మీరు సహాయం చేయండి దేవా. దేవా తండ్రి మీరు చెప్పారు చిన్న మంద భయపడకుమా అని చెప్పారు ప్రభా. చిన్న మందిగా కూడి మీ సన్నిధిలో స్థుతిస్తున్నాం ప్రభా. ఈ చిన్న మంద మొర మీరు ఆలకించండి దేవాన్ని చెంతకు చేర్చుకొని తగిన రీతిగా ప్రభా సంఘమును బలపరిచి సంఘ సరిహద్దులు విశాలపరిచి సంఘమును అభివృద్ధి చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి దేవా. నీవే సహాయము చేయవాడవు నీవే తండ్రి. దేవా మా ఆశ్రయము మా దుర్గము నీవే దేవా తండ్రి. నైనా మేము నమ్మదగిన సహాయకుడి నీవే కదా ప్రభువా. నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ దిన మన సాక్ష్యము చెప్పినటువంటి బిడ్డలు తండ్రి వారి కుటుంబాన్ని మీరు ఇంకను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి ఉద్దేశాలు సఫలపరిచి వారి ఆలోచన యావత్తును కూడా తండ్రి నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి కుటుంబంలో మీరు చేసినటువంటి గొప్ప కార్యమునకై నీకు స్తోత్రములు ప్రభువా. పవిత్రాన్ని తండ్రి అలాగే తండ్రి బ్రదర్ పాల్ని వీరిద్దరిని జతపరిచిన విధానమునకై నీకు స్తోత్రములయ్యా. వారిద్దరు నూతన దాంపత్య జీవితాన్ని తండ్రి బహు బలముగా కట్టుకొనుటకు మీరు వారికి స్థిరత్వమును మీరు దయచేయండి. నీ జ్ఞానమును వారికి అనుగ్రహించి చక్కటి జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా తండ్రి పవిత్ర తన కుటుంబాన్ని కట్టుకొనుటకు సిద్ధపడేటువంటి బిడ్డగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. వారి పక్షమును మీరుండి నడిపించి దేవా తండ్రి. నా కుటుంబంలో ఈ వివాహ నిమిత్తము జరిగినటువంటి వాటిని అప్పులు ప్రభావ వీటన్నిటి నుంచి తన తల్లి త్వరగా కోరుకున్నట్టుకు సహాయం చేయండి దేవా. నిన్ను నమ్మిన బిడ్డలను మీరు తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచునని చెప్పాను. నేను నమ్మిన బిడ్డలు ప్రభువా అప్పిచ్చేటువంటి వారిగా చేస్తానని చెప్పావు ప్రభువా. తండ్రి ఆ స్థితికి తల్లిని మీరు దీవించండి తండ్రి. మరికొందరికి తల్లి అప్పిచ్చేటువంటి బిడ్డగా మీరు చేయండి. ఆ విధముగా తల్లిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ కృప వారిపై ఉంచండి తండ్రి. చిన్న కుమార్తె కూడా చక్కగా చదువుకోండి తండ్రి దేవా. తన పక్షమును తండ్రి తల్లికి సహాయంగా ఉండేటువంటి బిడ్డగా చేయమని అడుగుతున్నాం ప్రభువా. నీ సన్నిధిలో కుటుంబంతో ఉంచండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ సన్నిధి ఉంచి ఎత్తబడిన వాక్యం వారందరి జీవితంలో ఫలింప చేయటకు సహాయం చేయమని దేవా. నీ వాక్యముకు లోబడి జీవించేటువంటి తత్వం బిడ్డలకు దయచేయమని దేవా. వారి ఉద్దేశాలు వారి ఆలోచనలన్నిటి సఫలపరిచి వారికి ఉన్నటువంటి భారములు బాధలు అనారోగ్యములు సమస్తము వాటన్నిటి నుంచి విడుదలను దయచేసి ఈ దినాన్ని పరిశుద్ధాత్మతో బిడ్డలు నింపబడి క్షేమముగా గృహముకు తిరిగి వెళ్ళటకు సహాయం చేయమని బిడ్డలు ఎవ్వరికి కూడా తండ్రి ఎండ దెబ్బ కానీ ఏది కూడా తండ్రి తగులుటకు వీలు లేకుండా నీ యొక్క పరిశుద్ధాత్మ కంచె వారికి దయచేయమని అడుగుతూ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన జీవము కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మాహి మీద కుమారించుము దేవా. బ్రహ్మర ప్రేమ వర్షము కుమారించుము దేవా. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ సకల పరిశుద్ధులు అలాగనే ఈ దినమున సాక్ష్యం చెప్పుకున్నటువంటి బిడ్డకి కృతజ్ఞతగా పలహారం తీసుకొచ్చిన ఆ కుటుంబమునకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.
అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. సంఘస్థులందరూ గమనించండి. మన సంఘపాలక కోటలో జరిగిన మీటింగ్ నిమిత్తం జయకరంగా జరిగించారు కాబట్టి అందును బట్టి సంఘపాలక కోటలో ఈ దినాన సాయంత్రం స్తుతి కూటకు ఏర్పాటు చేయడం జరిగింది కనుక సంఘస్థులందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నట్ల సాయంత్రం ఆటో పెడతాము. సంఘస్థులందరూ కూడా గమనించి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే ఇది నాన్న ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.